చూడండి, చాలా మంది అడుగుతారు, ఆయన దేవుడైతే అందరిని మార్చిపడేయచ్చు కదా, ఆయన దేవుడైతే లోకములో అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి, ఆయన దేవుడైతే లోకములో భయంకరమైన విషయాలు ఎందుకు జరుగుతున్నాయి, ఆయన ఆపొచ్చు కదా అనుకుంటారు. సో వాక్యంలో చాలా క్లియర్ గా ఉంటది, దేవుడు భూమిని నరులకిచ్చాడు, యెహోవా ఆకాశములు ఆయన వశములో పెట్టుకున్నాడు. అంటే ఆకాశములు దేవుని వశము, భూమిని నరులకిచ్చాడు. భూమిని నరులకిచ్చాడంటే దాని అర్థం ఏంటి? మంచిని చెడును వాళ్ళ ముందు పెడతాడు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, మంచిని చెడు ముందు పెడుతున్నాను, దాంట్లో మీరు మంచి ఎన్నుకొని బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. మరి చెడు కూడా వాళ్ళ ముందర ఉంది. సో మరి చెడు వాళ్ళు ఎన్నుకుంటే దాని ప్రకారమే నడవచ్చు. సో మంచిని ఎన్నుకుంటే మంచి ప్రకారమే నడవచ్చు. మంచిని చెడు అంటే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఎలాగ చెడు చేయాలని నేర్పలేదు, కానీ మంచి అంటే మంచి క్రియలు, చెడు అంటే శాపం. సో ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట పెడుతున్నాను, మీరు ఆశీర్వాదమే ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానని దేవుడు అంటాడు. అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీ విల్. సో ఫ్రీ విల్ గురించి చాలా మంది క్రైస్తవులు పక్కన పెట్టేస్తారు, మర్చిపోతారు. ఫ్రీ విల్ అన్న కాన్సెప్టే మనిషిలోనికి రానియకుండా, మైండ్ లోనికి రానియకుండా ఆ ఫ్రీ విల్ పక్కన పెట్టి దేవుడే అన్ని ఆటోమేటిక్ గా చేయాలి. రిమోట్ కొట్టి అందరినీ మార్చేసేయాలి, రిమోట్ కొట్టి మర్డర్స్ ఆపేసేయాలి, రిమోట్ కొట్టేసి అన్ని ఆపేసేయాలి అనుకుంటారు. కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీ విల్. మనుషులు తన సొంత ప్రకారం. సో కాబట్టి ఆయన ఎవరిని రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చెయ్యడు, మొక్కండ్రా నన్ను అని ఎవరిని కూడా బెదిరించడు. మనస్ఫూర్తిగా రావాలనేది దేవుని యొక్క ఆశ. గాట్ ఇట్.